ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను, నే ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను, దారిన పోయే దరిద్రం తలకు చుట్టుకున్నాను. ఇదిగా ఇట్లాగే తయారైంది ఇప్పుడు ఆ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పరిస్థితి. నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ చేస్తారు అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు, కానీ ఎందుకో ఇన్నాళ్ళు ఆయన జోలికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఎల్లెల్లి గోతిలో పడ్డట్టు, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు తానే ఎత్తుక్కుంటూ ఎల్లి మరి పోలీసుల ఉచ్చులో సిక్కాడు. అతడి కంటే గనుడు ఆయన ఎవరో అన్నట్టు వైసీపీలో అందరూ ఒకరిని మించిన గనులు మరొకరు. అందులో గోరంట్ల మాధవ్ మరీను. వైసీపీలో మొట్టమొదటిసారి ఈ స్వరూపం చూపించింది గోరంట్ల మాధవే. అయ్యగారి ఈ స్వరూపం దేశం అంతా చూసింది. ఆ తర్వాత అదంతా డమ్మి ఎవరో కావాలని చేశారు అని ఏవేవో కట్టుకథలు చెప్పారు, కానీ నిజమేట ప్రజలందరికీ తెలుసు. ఇకపోతే ఎట్టా పెడితే అట్టా నోటికొచ్చిందల్లా వాగాడని, ఆడవాళ్ళని గౌరవం లేకుండా మాట్లాడాడని ఆ చేబ్రోలు కిరణ్ అనే మడిసిని అరెస్ట్ చేసి పోలీసులు కేసులు ఎట్టారు. బెయిల్ కూడా రాకుండా గట్టి కేసులే ఎట్టారు.